వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. రీసెంట్గా మీరు వినే ఉంటారు, నిజామాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను హార్పిక్ కలిపి చంపేయడం జరిగింది. అంటే రోజు రోజుకి ఇలాంటి ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. వేరే వాళ్ళతో పెళ్ళైనా సరే సంబంధాలు పెట్టుకొని వాటిని కంటిన్యూ చేస్తూ బయటపడిన తర్వాత భర్తలను చంపుతున్నారు. అంటే వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కోరికలే వీళ్ళకి ఏంటంటే పర్టికులర్ ఈ కేసులో అయితే మరి ఏం చెప్పాలి, భర్త దూరంగా ఉన్నాడు, ఈమెకు ఫుల్ ఫ్రీడము, ఇంకా మెల్లగా స్నేహాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత జరిగేది అక్రమ సంబంధాలకి దారితీస్తాయి. అంటే ఇలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఒక బాధ్యత లేనితనమే కదా, ఒక గృహిణిగా, ఒక పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, ఒక గృహిణిగా తనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. నాకు తెలిసి పిల్లలు ఉంటారు, లేకపోతే సింగిల్గా ఎక్కడ ఉంటుంది ఆమె? సింగిల్గా ఉండే అవసరం ఏముంది? పిల్లలుంటే ఇల్లు సరిపోకనో ఏదో ఆ పక్క గల్లీలో ఎక్కడన్నా వేరు సపరేట్గా ఉంటున్నారా అని అనుకోవచ్చు. అది ఎక్కడ నాకు తెలియలేదు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళేమో వేరే దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళ కొడుకుని ఇక్కడ చంపేసింది అంటే వీళ్ళు సపరేట్గా ఉంటున్నారని అర్థమవుతుంది. మరి అతను గల్ఫ్లో ఉంటున్నప్పుడు వీళ్ళని కంబైన్ చేసన్నా వెళ్ళాల్సింది. ఒప్పుకోరుగా, ఇలాగే ఉంటాం, పిల్లలతో మాకు కుదరదు అని వాదనలు. పోనీలే, పిల్లలు చదువులు పాడవుతాయి, లేకపోతే పక్కన గ్రామంలో ఉన్నారేమో, కష్టం లే గ్రామంలో చదువులు, ఇలా అనుకుని రకరకాలుగా ఆలోచించి సిటీలో పెట్టడం. లేదా ఈమె ఏదన్నా జాబ్ చేస్తుందా, ఇక్కడ ఆ జాబ్కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, ఏవో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా సపరేట్గా పెట్టవలసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్యూజ్, అడ్వాంటేజ్ అనమాట, మిస్యూజ్ చేసేస్తున్నారు. ఈ ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఏం చేస్తున్నారు, దుర్వినియోగం అంటారు కదా, అది చేస్తున్నారు. ఇప్పుడు అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు భర్త దగ్గర ఎలా ఉండాలి, భర్తని ఎంత రెస్పెక్ట్ చేయాలి, ఎంత ప్రేమించాలి, అంటే అన్నీ ఇవ్వాలి. కానీ తన సొంత ఆలోచనలు, కోరికలు, విషయాల దగ్గర అతన్ని కలుపుకోవద్దు. నా ఆలోచనలు నావే, నువ్వు కానీ నాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలి. అందులోనూ ఇది వరకు చూస్తే మగవాళ్ళు చాలా వరకు బయటికి వెళ్ళి సంపాదిస్తుండే వాళ్ళు, తల్లిదండ్రుల దగ్గర భార్యను పెట్టి వెళ్ళేసి ఉండేవాళ్ళు. కానీ ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇవనేవి చాలా విపరీతంగా, అంటే చంపుకునే వరకు పిల్లల్ని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇంత కోపంగా, ఇంత ఆలోచించలేని తనంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అదే పడటం లేదు, మనుషులు ఫ్యామిలీ అంటే పడటం లేదు. అత్తగారిలంటే అసలే పడదు. అంటే మ్యారేజ్ అయిన క్షణం నుంచి వీళ్ళు వేరుగానే ఉండాలి. ఆ సపరేషన్స్, ఆ ప్రైవసీలు ఉండబట్టే ఎవరు ఎట్లా పోతున్నారో అర్థం కాకుండా గొడవలు వస్తున్నాయి, ఎందుకులే అని అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సిచ్యువేషన్స్లో సింగిల్గా వదలటం అనేది చాలా రాంగ్. అది లేదంటే వాళ్ళ పుట్టింట్లో పెట్టు, వాళ్ళు మంచి అయినా చెడ్డైనా ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళ ఇదిన ఉంటే మంచిది కదా. ఈ అమ్మాయి మరి ఒక జాబ్ చేస్తుంది, లేకపోతే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటుంది అన్నప్పుడు అట్లా బిహేవ్ చేసిందా? మరి లేదు కదా. లేదు, వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్త గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత అతనికి ముందుగానే తెలుసా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా అనుమానం వచ్చిందా తెలియదు, కానీ అతను అబ్జెక్ట్ చేశాడు, నీ ప్రవర్తన ఏం బాగోలేదు, నువ్వు సరిగ్గా చేసుకో అని. మరి ఇంకా ఏవో అంటారు కదా, దాంతో వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్, గొడవలు, ఏదో నేను చేయలేదని అనడమో, నీకెందుకు అనడమో, నా ఇష్టం అనడమో, ఇలా ఎదురు తిరిగి మాట్లాడితే ఇప్పుడు వన్స్ అయిష్టత పెంచుకుంది, ఇతన్ని లేపేయాలని ప్లాన్తోనే ఉంది ఆల్రెడీ. ఉన్నప్పుడు పొలైట్గా రిప్లై ఇచ్చే సందర్భం ఉండదు ఇంకా అక్కడ, తెగించే మాట్లాడతారు. పోవాయి, నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్పేవాడు అయితే నువ్వు ఇక్కడే ఉండేవాడివి, నువ్వు అక్కడ ఎందుకున్నావు, అక్కడ ఉండేవాడివి ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పాలి, నేనేం కష్టపడుతున్నాను నీకు తెలుసా, నా ఇబ్బందులు నీకేం అవసరం లేదు, కానీ ఇప్పుడు వచ్చి అనుమానం పడుతున్నావా, లేకపోతే నాకు కష్టం వచ్చినప్పుడు ఆ పిల్లగాడే నాకు సాయం చేశాడు, నువ్వు ఉన్నావా,
నువ్వు అక్కడెందుకు ఉండాలి, అలాంటప్పుడు ఇక్కడే ఉండు, ఇట్లా చాలా రకరకాల మాటలు వస్తాయి. అందులో ఇలాంటి అక్రమ సంబంధాలు మనం చూసినప్పుడు ఎక్కువగా ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళే భర్త చనిపోయిన భార్య కావచ్చు, దూరంగా విదేశాల్లో ఉంటున్నటువంటి భర్త భార్య కావచ్చు, వీళ్ళే ఎక్కువగా దీంట్లో నిందితులుగా ఉంటున్నారు. అంటే ఎందుకు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుంది అనుకోవచ్చు? అంటే అలా అని కూడా చెప్పలేము. అన్ని రకాలు మంచిగా హస్బెండ్తో ఉండి కాపురం చేస్తున్న వాళ్ళు కూడా కమిట్ అవుతున్నారు. అయిష్టతలు నేను చెప్తున్నాను కదా, ఇష్టం తప్పిపోతుంది వాళ్ళతోటి. ఏ విధంగా చూసుకున్నా అతను తనతో ఒక మంచిగా లేకపోయినా, ప్రేమగా లేకపోయినా, తన ఇష్టాలకు అన్నిటికీ ఓకే ఓకే అనకపోయినా, అడిగినప్పుడల్లా ఇంత డబ్బు ఇవ్వకపోయినా, లేకపోతే బెడ్ రిలేషన్స్లో సరిగ్గా లేకపోయినా, అంటే దాంపత్య జీవితం అంటారు కదా, అందులో సరిగ్గా లేకపోయినా, భర్త సినిమా హీరోలాగా కనపడకపోయినా, కొంతమంది ఏం చేస్తారంటే భార్యల్ని అతి ప్రేమగా చూసుకుంటూ మెల్లగా మాట్లాడతారు. దాన్ని వాళ్ళు ఆడంగితనంగా తీసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే కొన్ని వీడియోస్లో చెప్పాను, ప్రేమ వేరు, భర్త బిహేవియర్ వేరు ఉండాల్సిందే. ఎందుకనంటే అక్కడ తిట్టి కొట్టడం కాదు బిహేవియర్ అంటే. భార్యను నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి, ఆమె అభిప్రాయాలను కూడా గౌరవించాలి, ఇష్టాలు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కలిసిమెలిసి ఉండాలి. కానీ భర్తగా నువ్వు ఎక్కడైనా ఒక మాట అనుకున్నప్పుడు, చెప్పే సందర్భం ఉన్నప్పుడు, లేదా నీకు ఒక వస్తువు ఏదైనా అవసరమైంది, అలాంటప్పుడు ఒక చిన్న ఆర్డర్ నువ్వు చేయలేనప్పుడు నీ యొక్క భర్తతనం అనేది అక్కడ వాళ్ళకి గుర్తుపట్టలేరు. అందులో ఒక రిలేషన్ అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఒకరి పనిని ఒకరు గౌరవించుకోవాలి. కానీ ఈ రోజులలో అది ఎక్కడ మనం చూడట్లేదు. సరే పోనీలే, అమ్మాయిలు ఇలా ఉన్నారని అబ్బాయిలు పాపం తగ్గి ఉంటే, ఇదిగో ఇది నువ్వు మగాడివి కాదు, ఫస్ట్ అది నువ్వు మగాడివి కాదు. కొంచెం ప్రేమగా మాట్లాడితే, కొంచెం తగ్గి మాట్లాడితే, కొంచెం నిదానంగా మాట్లాడితే ఇంకా వెంట కడుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇది వరకు వింటే మనం చూస్తాం, ఇంట్లో భర్త కొట్టడము, అత్త మామల హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ అని వింటూ ఉంటాం. ఇప్పుడు చూస్తే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అనేవి తప్ప ఎక్కడ కూడా వేరేవేమి కనిపించట్లేదు. ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు అనుకోవచ్చు? అంటే అది తనకి ఇష్టం లేనిది అడ్డు తొలగించుకోవాలి అంతే. ఇప్పుడు మన సియా గోయల్ ఏం చెప్పిందంటే, ఇతన్ని పెళ్లి చేసుకోవడం కంటే అడ్డు తొలగించుకోవడం ఈజీ. అంటే ఆమెకి పెళ్ళి క్యాన్సిల్ చేయించుకోవడం అంత కష్టతరం అయిపోయిందా? ఈజీగా ఉంది వాళ్ళకి. చంపడం అనేది, అడ్డు తొలగించుకోవడం అనేది ఈజీ అట. ఈజీ అయిందా ఇప్పుడు? 2 నిమిషంలోనో లేకపోతే మర్నాడో బయటకు వచ్చేస్తాయి, పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఈజీ ఎలా అవుతుంది? ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఈజీ అయినా నీ బ్రతుకు ఈజీ అవ్వదు తర్వాత కదా. అడవి పాలే, ఇంకా తర్వాత ఏమి ఉండదు. ఇది తెలుసుకోవట్లా. ఇన్ని వందల కేసులు జరుగుతున్నాయి కదా, తెలుసుకోవట్లేదు. ఎందుకంటే చంపేసిన తర్వాత ఏ విధంగానే తెలిసిపోతుంది. ఎందుకు ఇక్కడ ఆలోచించట్లేదు? అటు ఒక కుటుంబం, భర్త, పిల్లలు, ఈ సొసైటీ, ముఖ్యంగా సొసైటీ నుంచి వచ్చే మాటలు, ఎందుకు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి హత్యలలో ఉండే మహిళలు కావచ్చు, అటు భర్తలు కావచ్చు, భర్తలు కూడా అదే విధంగా ఉన్నారు, వీళ్ళు ముఖ్యంగా చట్టం గురించి శిక్షలు పడితేనే ఎందుకు భయపడట్లేదు అనుకోవచ్చు? కొంత ఏంటంటే నాలెడ్జ్ లేక, కొంత తెలియదులే, మేము చాలా న్యాచురల్గా చేసేస్తున్నప్పుడు చూడు, పైన మిద్ద మీద తోసేసారు, ఏదో ఫుల్గా తాగించారు. అంటే ఫుల్గా తాగి ఆయన తూలిపడిండు అని చెప్పడానికి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అన్నీ బయటకు వస్తాయి, తోసింది కూడా వస్తుంది. ఎందుకంటే అది కార్డియాక్ అరెస్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఆ అరెస్ట్ ఏ సందర్భాల్లో పైనుంచి పడిపోయాడు, ఇట్లా ఎలా జరిగింది, ఏ యాంగిల్లో జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో మొత్తం చూస్తారు, A to Z. అలాంటప్పుడు పోస్ట్ మార్టమ్స్లో కూడా తేలుతుంది, ఇతను తొయ్యబడ్డా, తనకు తాను కాలు జారి పడ్డా. కాలు జారి పడితే తెలియకుండా గబుక్కుని పడిపోతారు. ఒక మనిషి వచ్చి తొయ్యబోతున్నాడంటే అని కొంచెం భయపడతారు. అప్పుడేమవుతుంది, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో అంటే నేను డాక్టర్ని కాదు, జనరల్ ఐడియాతో చెప్తున్నాను. ఈ దాంతో పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అన్నీ చక్కగా బయటకు వస్తాయి అన్నమాట. అంత నాలెడ్జ్ తెలివి వీళ్ళకి ఉండదు. మేము తోసేసాం కాబట్టి, అతనే కాలు జారిపడ్డాడు కాబట్టి మా మీదకి రాదు అంటే తెలివితేటల్ని పదును పెట్టుకుంటున్నారు ఇటు చవటల్లాగా. వాళ్ళు తెలివితేటలు అనుకుంటున్నారు, అది తెలివి తక్కువతనం. అది నువ్వు ఎలా చెయ్యి, ఏం చెయ్యి, ఎప్పుడు చెయ్యి, ఎవరితో చెయ్యి, క్షణంలో పట్టుకుంటారు. టెక్నాలజీ అంత పెరిగింది. పోలీసులకు కూడా ఈ మధ్య బాగా పట్టుదల వస్తుంది వాళ్ళకు కూడా. రియల్ హీరోలు అంటే వాళ్ళే, పోలీసులే.
పాపం చాలా కష్టపడి పట్టుకుంటున్నారు, వాళ్ళకి చక్కగా చేస్తున్నారు కేసులు. కాబట్టి ఈ తెలివి తక్కువతనంగా ఆలోచించకుండా చట్టాల గురించి తెలుసుకోవాలి ఫస్ట్. చట్టాల గురించి తెలుసుకుంటే ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అని ఒక భయం లేదు. భయం ఉండాలి మనిషి అనేవాడికి. భయం లేని మనిషి విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడనమాట. తర్వాత వచ్చే రిఫర్గేషన్స్, రిజల్ట్స్ ఏమి ఊహించరు. ఎందుకంటే భయం లేదు వీళ్ళకి. ఏమవుతుందిలే, తెలియదులే, చేస్తే నేనే కదా, ఇద్దరం కలిసి చేశాక అతనికి కూడా పడుతుందిలే శిక్ష. ఇప్పుడు ముగ్గురున్నారు ఇందులో కదా. ఆ భర్త ప్రశాంత్ అనే అతన్ని, వీడి పేరేంటి, బంటి అనేవాడు 3వ క్యాండిడేట్, వాడిని కూడా తీసుకొచ్చారు. ఈ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో వీళ్ళు ఈ ఆవిడ భార్య, ముగ్గురు కలిసి అతన్ని హత్య చేయటానికి 3వవాడు హెల్ప్ చేశాడు. మెయిన్ వీళ్ళిద్దరు అనమాట. కాబట్టి ఇందులో ముగ్గురు హస్తాలు ఉన్నాయి. నేను ఒక్కదాన్నే కదా, నాకేమైనా వాళ్ళకి కూడా పడుతుంది కదా అనే ధైర్యం. ఇదేమి ధైర్యం? నాకు పడితే వాళ్ళకే పడుతుంది అంటే నీకు పడకుండా ఏముండదు కదా. అవును, అదేం తెలివి మరి, నువ్వు చెప్పు, తెలివి తక్కువతనమే కదా. వాళ్ళకి పడితే పడినాయి, నాకు పడకూడదు అనుకోవాలి. కానీ నాకు పడితే వాళ్ళకే పడుతుందిలే, నాకు తోడున్నారులే, తోడు దొంగలు అంటారు. అయినా అందులో శిక్ష పడుతుందని ఆలోచించే ముందు అసలు చెయ్యకుండా ఉంటే, అంటే ముందే విడిపోయే ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది. దానికి చంపేయడం ఎందుకు? చట్టపరంగా శిక్ష పడుతున్న తర్వాత చంపేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? ఎందుకు అని అంటే, ఇక్కడ వీళ్ళకి ఒక కట్టుబాట్లు అనేవి ఉంటాయి కదా, గ్రామం కట్టుబాట్లు, కుటుంబ కట్టుబాట్లు, పెద్దవాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు అతని తల్లే కదా అనుమానపడి కేసు పెడితేనే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే పరువు పోవడము, తిట్టడం, కొట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అమ్మో ఇవన్నీ జరిగితే నేను ప్రియుడితో తిరగాలి కదా, అమ్మో తిరగకుండా నేను ఉండలేను, కాబట్టి వీళ్ళు లేపేయాలి. ఇంకేం ఆలోచించరు. అనవసరంగా నేను ఇవన్నీ విడాకులని, నాకు నచ్చలేదని, ఏదో తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి నా భర్త నన్ను కొడుతున్నాడు, వరకట్నం వేధింపులు చేస్తున్నాడు, ఇవన్నీ అంటే ఎన్నో కౌన్సిలింగ్స్ తీసుకోవాలని ట్రై చేస్తారు. పెద్దవాళ్ళందరూ కూర్చొని పంచాయతీ పెట్టాలని చూస్తారు. మళ్ళీ కాపురం వెళ్ళమ్మా అంటారు. అమ్మో నాకొద్దు వీడితో ఈ కాపురం. ఇది ఇక్కడ ఆలోచన. ఇలా ఉండటం వల్ల ఎట్లయినా సరే కట్ చేయాలి తనతో రిలేషన్ అనే ఒక పట్టుదలలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ పగ, అందులో తిట్టాడు కదా కొద్దిగా, నువ్వు ఇంతకాలానికి వచ్చి నన్ను తిడతావా, నన్ను ఇంకా ప్రేమగా చూసుకోవాలి, కానీ ఇక నువ్వేమి ఉద్ధరిస్తున్నావని, నిన్ను ప్రేమగా చూడాలి, నువ్వు చేస్తున్నావని తప్పులే కనిపిస్తున్నాయి. తప్పులు కనిపించినప్పుడు మరి భర్త అడుగుతాడు. అడిగినప్పుడు కోపం పెంచుకోవడం, పగ పెంచుకోవడం చివరికి ఇలాంటి హత్యలకు దారితీస్తుంది. ఇందాక మీరు అంటే ఈ చేసే వాళ్ళందరికీ కొంచెం అవగాహన ఉండదు, తెలియదు అంటే, కానీ పెరుగుతున్న సోషల్ మీడియా అనేది అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. చాలా వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా అప్డేట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇవి చూసి కూడా పోలీసులు పెడుతున్నటువంటి ఆ చట్టం తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు ఉంటాయో అవి చూసి కూడా వీళ్ళు ఎందుకు మారట్లేదు, రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇలాంటి పీతబుర్ర ఉన్నోళ్ళు అంత పెద్ద ఎందుకు చూస్తారమ్మా? చూడరు. వీళ్ళకి కావాల్సిన ఎంతసేపు ప్రియుడిని ఎలాగా లొంగ తీసుకోవాలి, లేకపోతే ప్రియుడితో ఎలా ప్రయాణం నడపాలి, వంటలు ఎలా చేయాలి, తర్వాత ఏ సినిమా వచ్చింది, సినిమా వాళ్ళ గురించి ఇవి చూస్తారు. ఇలాంటి వాళ్ళు లోకజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ సంపాదించరు. అందుకని వాళ్ళ బుర్రలు అలాగే ఉంటాయి, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో ఆ మనిషిని పైనుంచి మిద్దె మించి తోసేసిన తర్వాత ఎంత బాధపడి ఉంటాడు. ఎముకలు ఇరిగినాయో ఏమి ఇరిగినాయో, బతికైతే బట్టగట్టాడు. అతన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేశారు, అతనికి మళ్ళీ అడ్డమైన పదార్థాలు అందులోకి ఎక్కించారంట. ఏంది అక్కడ నర్సు ఇంజెక్షన్ చేసిన తర్వాత సిరంజ్ ఏమన్నా దొరికిందేమో, అది దాంట్లోకి ఇంకా ఏది దొరికితే అది ఎక్కిచ్చేసారు శరీరంలో. సెలైన్ బాటిల్లోకి ఎక్కిచ్చేస్తే శరీరంలోకి దిగిపోతుంది నరాల ద్వారా. ఇంకా హార్పిక్ ఎక్కడ దొరికిందో, అక్కడ ఉన్న వాష్రూమ్స్లో ఉన్నాయేమో, పట్టుకొచ్చి పట్టరా ఇది కూడా ఎక్కిచ్చేద్దాం, అన్నీ ఎక్కిచ్చేస్తే డమ్మని చేస్తాడు, ఈ ఆలోచనలు చేసి ఉంటారు. లేదా బయట నుంచి తెచ్చారా, బంటి అనేవాడు తెచ్చాడా, అది మనకు సరిగ్గా తెలియదు. వాట్ ఎవర్ ఇట్, అది కూడా ఎక్కిచ్చారు. అదేంటమ్మా అంత కెమికల్ కదా అదంతానే, అది ఇంకా ఏవేవో పదార్థాలు ఎక్కిచ్చారట. ఇవన్నీ కలిసి మనిషి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా పాయిజన్ అయిపోయింది. అన్ని ఆర్గాన్స్ ఇమ్మీడియట్గా చెడిపోతాయి. అంతే కదా, కలుషితం అయిపోతే ఏమవుతుంది, ఇమ్మీడియట్గా నాశనం అయిపోతుంది అక్కడంతా. సో అతను ప్రాణాలు వదిలేడు. తప్పు కదా. అంత బాడీ ఏమవుతుందంటే, ఒక సెలైన్లో నాకు తెలిసినంతవరకు నర్స్ ఒక మెడిసిన్ ఎక్కిస్తే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికి అనుగుణంగా సిరెంజ్లోకి ఆ మందు ఎక్కించి దాంట్లో కనుక సెలైన్ బాటిల్లోనే గుచ్చుతారు ఆ మందు దిగటానికి. ఒకవేళ ఆ మందు ఏదైనా మనకి పడకపోతే ఏమవుతుందో తెలుసా, పెయిన్ వస్తుంది మనకి. ఈ నీడిల్ దగ్గర నుంచి పెయిన్ వచ్చేస్తాం. నాకే జరిగింది ఒకసారి.
అది తెలియక చాలామంది భరిస్తారు, లేకపోతే కేకలు పెట్టి ఏడుస్తారు. బట్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా ఇది రిమూవ్ చేయండి అని అడుగుతారు. నాకు విపరీతంగా పెయిన్ వస్తుంది, ఇక్కడ వెయిన్స్ కూడా మనకి ఇదవుతాయి, స్వెల్లింగ్ వస్తుంది, సో ఇమ్మీడియట్గా తీయండి నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే వాళ్ళు ఫస్ట్ తీసేస్తారు కదా. అటువంటిది ఇన్ని విష పదార్థాలను అందులో ఎక్కించావంటే చెప్పారు అతను నా నరకయాతన అనుభవించాడంట. ఎంత బాధతో విలవిల్లాడిపోయాడంట, శరీరం అంటారు కదా ఎగిరెగిరి పడిందని, అట్లా అయిపోయి ఉంటాడు. అంత హింస పెడుతున్నావు నువ్వు, భగవంతుడు నిన్ను మెచ్చుతాడా? నువ్వు చేసిన ఈ పాపం నీ వంశంలో 7 తరాల వరకో ఇంకెన్ని తరాల వరకో పట్టి పీడించక మానదు. పుణ్యమైనా సరే 7 తరాలు వస్తుంది, పాపమైనా సరే వస్తుంది. ఏదైనా మంచి కార్యం చెయ్యి, అన్ని సమాజ శ్రేయస్సు, నీకు శ్రేయస్సు. ఇలాంటివి చేస్తే ఏం శ్రేయస్సు చెప్పు? ఇప్పుడు ఆమెకు శిక్షలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం తేలిగ్గా శిక్ష అనుకుంటున్నాం, కానీ వీళ్ళకి బీభత్సంగా కఠినంగా ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు అమలు చేయాలి వీళ్ళకి, లేకపోతే లాభం లేదు. మరి మన చట్టాలు ఏం చేస్తాయో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.